సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల జ్ఞానం సంపూర్ణముగా స్వామివారు తెలియజేశారు. ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 43వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియచేశారు. భావము: అట్లు మరు జన్మము పొందినవాడు తన పూర్వదేహమునందు గల జ్ఞానము బుద్ధికి తోయగా మరల మోక్ష సిద్ధి కొరకు సంపూర్ణ ప్రయత్నము చేయుచుండును. వివరము: యోగపరుడు మరణించిన తరువాత జ్ఞానుల వంశములో కానీ యోగుల వంశములో కానీ పుట్టి కొంతకాలము పెరిగి తరువాత వయస్సు రాను రాను వాని యందు బుద్ధికి జ్ఞాన జిజ్ఞాస ఏర్పడును. అట్లు జిజ్ఞాస ఏర్పడుట వలన వాడు తిరిగి యోగ సాధనకు సంబంధించిన మార్గముననే నడుచుటకు ప్రయత్నము చేయును. మొదట ఏదో ఒక కారణము చేత వాని బుద్ధికి జ్ఞానము మీద శ్రద్ధ ఏర్పడును. అట్లు ఏర్పడిన శ్రద్ధయే అన్ని శ్రద్ధల కంటే ఎక్కువగా ఉండును. ఒకచోట 100 మంది కలిసి యోగమునకు సంబంధించిన పుస్తకము చదివారనుకుందాము. అందులో ఒక్కనికి మాత్రము అదే చింత వాని బుద్ధికి యోచనై కూర్చున్నది అనుకునుము. అది వాని జన్మ సుకృతమని కొందరందురు. అట్లే పూర్వజన్మ సంస్కారం అని కూడా అనుచుంటారు పెద్దలు. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.